మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ యాప్ ద్వారా చేరి వచ్చినటువంటి పెద్దలకు, సేవకులకు, దైవజనులకు అందరికీ మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అందరికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనము కోరికను ప్రారంభించుకున్నాం ప్రార్థనతోటి. జాన్ పాల్ ఉన్నారు ఆసిఫాబాద్ నుండి, వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి వాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో మొదలు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ చేరివచ్చామునైనా కీర్తనలో, వాక్య ధ్యానములో దైవ చూస్తూ శక్తిమంతుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రారంభ ప్రార్థి జాన్ పాల్ బ్రదర్ కు వందనాలు తెలియజేస్తాం. వందనాలు. పాట పాడండి. క్రైస్తవ సనాథ కీర్తన నుంచి 563వ పాట పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగానే పాట పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందం లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకం మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. మంచిది. పాట పాడినటువంటి రూపొందిస్తున్న మన ఆశీర్వాదం గారు కాని ఊరు మనకు ప్రార్థనలో జి ప్రభుదాస్ అన్న గారు కర్నూలు నుంచి వారు ప్రార్థన చేస్తారు. మనము అన్న ప్రభుదాస్ అన్న వందనాలు. వందనాలన్నా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా జీవాధిపతి స్తోత్రములు. మా రక్షకుడు, మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి సర్వశక్తి గల నామములో శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఘనమైన నామమును బట్టి మరి పూజించి స్తుతించి కొనియాడుతున్నాం.
రాత్రి మీరు మాతో ఉండి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యం అనుగ్రహించారు. నూతన దినములు దయచేశారు, సజీవ లెక్కలు ఉంచారు. అంతకంటే మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణ భాగ్యము, నిత్య జీవమును బట్టి, పరలోక భాగ్యమును బట్టి స్తుతించి గణపరిస్తున్నాం. ఉదయ మీ దాసుని జ్ఞాపం చేసుకుని మీ కృపాస్తము తోడు ఉంచి మీరు బలపరిచి చక్కటి ఆత్మీయమైన లేఖనాలతో మీరు మాతో మాట్లాడండి. తద్వారా మా జీవితాలకు హెచ్చరిక, దిద్దుబాటు, పురుకొలుపు ఆత్మీయంగా బలపడటానికి మీరే చూపమని వేడుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపారు. ముందు కూడా తండ్రి చక్కటి సహాయం అనుగ్రహించండి. తండ్రి, చేరువచ్చిన నీ బిడ్డందరి బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, అడిగి ఊహించట కంటే అత్యధికము దయచే మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రెండోదా వాక్య సహాయం కోసం ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్న గారికి ప్రభునామ వందనాలు. ఇప్పుడు కాకినాడ జిల్లా మామిడాడ నుంచి దేవుని సేవకులు కదుకూరి ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉన్నారు. మొట్టమొదటిసారి మన మధ్యకి వచ్చారు కాబట్టి సాక్ష్యాన్ని పంచుకొని అలాగే వాక్యం కూడా అందిస్తారు. మన కొరకై కల్వరి శిలువలో రక్తధారల కాచి ప్రాణాన్ని బలిపెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ జూమ్లో వీక్షిస్తున్న ప్రియులు, దైవ సేవకులు, పెద్దలు, పరిచారకులు, ఇంకా ఆయా స్థలాల నుంచి దీనిలో జాయిన్ అయిన ప్రియులందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. నా పేరు ఆశీర్వాదం. మాది కాకినాడ జిల్లా. ప్రస్తుతం నేను గొల్లల మామిడాడ అనేటువంటి గ్రామంలో ఉన్నాను. ఈ మామిడాడికి ప్రక్కనే ఉన్నటువంటి విలేజ్ పైన గ్రామం అంటారు. పైన ఆ ఊరు పేరు, మా సొంత ఊరు. నేను నాతో ఉన్నటువంటి ఒక బ్రదరు, జోషి బ్రదర్ అని, మేమిద్దరం కలిసి పైనలోనే మేము ఉంటుండగా నేను 87లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించాను. అది కొంకుతురు సావారం అనేటువంటి గ్రామంలో బ్రదరు దేవుని దాసులు బిఎల్ జోసెఫ్ గారు అనేటువంటి దైవ సేవకులు ఉన్నారు. వారి దగ్గర వారు వాక్యం అందిస్తుండగా 87వ సంవత్సరంలో నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకును అంగీకరించి అదే సంఘంలో పరిచారకులుగా కొనసాగుతూ తిరిగా మరి జర్మేడపాడు ప్రాంతంలో దైవజనులు ఐజక్ గారు, జాన్ కృపారావు గారు, బి సత్యం గారు, మీకు తెలిసే ఉండొచ్చు, తెలుసు దైవ సేవకులు. ఆ దైవ సేవకుల యొక్క తో పాటు సహవాసం చేస్తూ జర్మేడపాడు, బెక్కవాళ్ళు, మహేంద్రవాడ అనేటువంటి సంఘాలలో పరిచర్య కొనసాగిస్తున్న సమయాల్లో మేము పరిచారకులుగా దేవుని సేవకులకి సహకారులుగా ఉండేవారు. ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ప్రభు యొక్క పిలుపు మేరకు దైవజనులు వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి మేము దేవుని పరిచర్య కొరకై ప్రేరేపించబడి 92 నుండే పరిచర్య మేము మా ఉన్న స్థానిక సంఘంలో ఇంటి దగ్గరే, మా సహోదరుడి ఇంటి దగ్గరే ప్రారంభం చేశాం. అక్కడ ప్రభు మహాకృప చేత అంతకుముందు ఆ పరిచర్య చేయకముందు నేను ఒక పెయింటర్గా, నేను దేవుని సేవకు రాకముందు ఒక పెయింటర్గా పనిచేసేవాడిని. దానిలోనే జీవనం కొనసాగిస్తూ పరిచర్య మా స్థానిక సంఘం గ్రామంలోనే, పైగా మా సహోదరుడు
బ్రదరు పి జోషి గారు, వారి ఇంటి దగ్గరే మేము పరిచర్య ప్రారంభం చేశాం మేమిద్దరం. అది ప్రభు మహాకృప చేత అక్కడ ఒక సంఘము సాక్ష్యం ఏర్పాటు చేయబడింది. ఆ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటుండగా అక్కడ నుండి మామిడి అనేటువంటి గ్రామంలో, దానికి 3 కిలోమీటర్లకి దగ్గరలో ఉన్న మామిడాడ్ అనే గ్రామంలో నేను సేవ నిమిత్తమై పరిచర్య చేయడానికి స్థానిక సంఘం ద్వారా ఇక్కడికి సాగనింపబడ్డాను. స్థానిక సంఘం ద్వారా స్థానిక సంఘం ద్వారా మామిడాడకి పరిచర్యకు నేను ఇక్కడికి వచ్చాను. ఈ మామిడాడలో, కాకినాడలో, సామర్లకోటలో కూడా పరిచర్య కొనసాగిస్తా ఉన్నాం. 3 స్థలాల్లో కూడా పరిచర్య ఉంది. అంతేకాకుండా మా సొంత గ్రామంలో ఉన్నటువంటి పరిచర్య అక్కడ మా స్థానిక సంఘం ద్వారా రక్షించబడి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన ఒక సహోదరుడు కృపానందం గారు ప్రస్తుతం ఆయన్ను కూడా ప్రభు మహాకృప చేత దేవుని సేవ కొరకు రాగా ఆ పైన గ్రామం అని మా సొంత ఊర్లో ప్రారంభించిన పరిచర్య వారికి అప్పగించుకుని వారు చేస్తున్నారు. అక్కడ నుండి నేను, నాతో ఉన్నటువంటి బ్రదరు ఆయన అనపర్తికు సేవ నిమిత్తం వెళ్ళారు. నేను మామిడాడకు వచ్చాను. మామిడాడలోను, తిరిగి సామర్లకోటలోను, కాకినాడలోను పరిచర్య చేస్తున్నాం. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మాత్రమే కాకుండా నాకు దేవుడు 3 కుమారులను ప్రభు దయచేశారు. కుమారుల కొరకు, నా భార్య కొరకు జరుగుతున్న పరిచర్య కొరకు మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. కుమారులకి వివాహాలు కూడా అయినవి. వారి కుటుంబాల కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. 3 కుమారులు రక్షించబడి బాప్తిసం పొంది ఆరాధన చేస్తూ, పెద్దబాబు గుంటూరు జిల్లాలో నరసరావుపేట అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. కాలేజీలో బాబు వర్క్ చేస్తున్నాడు. అక్కడ ఉంటూ పరిచర్యలో సహకారులుగా ఉంటూ కోడలు ఇద్దరు కూడా పరిచర్యలో దేవుని వారు సొంతంగా వర్క్ చేసుకుంటూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. రెండవ బాబు మా దగ్గర నుండి రాజమండ్రిలో కాంట్రాక్ట్ బేస్డ్ లో ఒక జాబ్ చేస్తున్నాడు. ఆ బాబు కోసం, అమ్మాయి కూడా అంటే కోడలు వారి కోసం ప్రార్థన చేయండి. చిన్నబ్బాయి జాబు నిమిత్తమై దుబాయ్కి వెళ్ళాడు. అబ్బాయి కోసం మీ ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని ప్రభువు నామంలో తెలియచేస్తా ఉన్నాం. మాత్రమే కాకుండా ముఖ్యంగా సేవలో ప్రతి నెల మేము స్థానికంగా మా ప్రాంతాల్లో ఒక స్థలంలో సువార్తకు వెళుతున్నాము. మా జిల్లా అంతా 2016లో ప్రారంభం చేసి 2023కి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ, గ్రామాలన్నీ సువార్త ప్రకటించాం. తిరిగి మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా స్థానికంగా ప్రతి నెల ఒక రోజు పక్క గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఇలాగూ ప్రకటిస్తుండగా సామర్లకోటలో దేవుని మహా చేత సంఘం కట్టబడగా అక్కడ ఒక రేకుల షెడ్ వేసుకున్నాము. అక్కడ దేవుని సేవ నిమిత్తమై. అయితే RSS వారు దాన్ని ఆటంకం చేసి ఇప్పటికి ఒక 10 ఏళ్ళు సుమారుగా దాన్ని ఓపెన్ చేయనట్లేదు, ప్రార్థన పెట్టనట్లేదు. దానిలో మానేసి మేము మరలా ఇంకొక స్థలంలో కూడుకుంటున్నాం. మందిరం ఉండి కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు తీసుకెళ్ళడం, 2 రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం, ఇలాంటివి జరిగాయి. ఏది ఏమైనా ప్రభు మహాకృప చేత ప్రస్తుతానికి పరిచర్య జరుగుతుంది. మాకు జరుగుతున్న ఈ పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు వారి మీరంతా కూడా ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని మరొకసారిగా జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తా ఉన్నానండి. మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. బ్రదరు చెప్పినట్టుగానే సమయం
ఆ మన ఇట తక్కువగా ఉంది గనక కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈ జూమ్ లో మరి బ్రదర్ బర్నబాస్ గారు ఒక రోజున నాకు ఫోన్ చేశారు. అంటే ఆయన నాకు తెలీదు, నేను ఆయనకి తెలీదు. ఎవరో ఆశీర్వాదం గారికి ఫోన్ చేశారు. నా పేరే ఆశీర్వాదం. నేనన్నాను, అన్నా నా పేరు కూడా ఆశీర్వాదమే, కానీ మీరు చెప్పిన ఆశీర్వాదం కాదు, మీరు చెప్పిన గ్రామం కాదు నేను అని చెప్పాను. ఓ అలాగా బ్రదరు, మీ పేరు ఆశీర్వాదం అంటే నాకు తెలిసిన ఆశీర్వాదం అనుకున్నానంటే సరే మాట్లాడుకున్నాం సేవకులుగా. ఆయన సరే బ్రదరు, మాకు ఇలాగ జూమ్ లో ఇలా ఉంది, మీరు ఒకరోజు మాట్లాడవలసి ఉంటే చెప్తాను అని చెప్పారు. సరే అన్నా అని చెప్పేసి నేను కూడా అన్నాను. అందుచేత ఇలాగున మేము పరిచయం అయ్యాం. అయినా ఇందులో యాడ్ అయినట్టు వారు కొందరు నాకు తెలిసినట్టుగా కూడా కొంత వాయిస్లు వినబడతా ఉన్నాయి. కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన కదిరి స్థానిక అసెంబ్లీ పెద్దలు, పరిచారకులు, దైవ సేవకులు బర్నబాస్ గారు, ఇంకా అధ్యక్షుల ఉండి నడిపిస్తున్న దైవ సేవకులు, పెద్దలు, ఇంకా ఆయా స్థలాల్లో నుండి దీంట్లో వీక్షిస్తున్న జాయిన్ అయిన మా ప్రియులందరికీ, సేవకులు, పెద్దలు, పరిచారకులందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రేమవందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. మనము ఒక చిన్న వర్తమానాన్ని మనం విందాం. ఈ సమయంలో నేను లేఖనంలో నుండి వాస్తవానికి బేసిక్ విషయం అంటే కుమారత్వము అనేటువంటి దాని మీద ఒక చిన్న వర్తమానాన్ని అందించడం మంచిదని నేను ప్రేరేపించబడుతున్నాను. కుమారత్వము చూడండి, కుమారత్వం అనే దాంట్లో 3 విధాలుగా మనం గమనిస్తాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆ చివరి మాట గమనించండి, ఆదాము దేవునికి కుమారుడు. రెండవదిగా మనం గమనిస్తాం, రెండవదిగా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం ఇలా చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుతున్నాను. 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగువాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారిమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ రెండవదిగా మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అనేటువంటి మాట మనం విన్నాము, చదువుకున్నాం. మూడవదిగా మన కుమారత్వం గురించి మనం బాగుగా ఎరుగుదాం. యోహాను మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. మనం బాగుగా ఎరిగినటువంటి లేఖన భాగాల్లో నుంచే ప్రభు నాకు ఇచ్చిన సమయంలో మనము కలిసి ధ్యానం చేద్దాం. మనము దేవుని పిల్లలు మనం పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఇక్కడ మనము దేవుని పిల్లలమే అనే మాట గమనిస్తాం. క్రీస్తునందు మికిలి ప్రియమైన సోదరి సహోదరులారా, పెద్దలారా, పరిచారకులారా, మనమంతా కలిసి ధ్యానం చేస్తున్నాం.
మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో 3 మాటలు చదువుకున్నాం. మన చిన్న అంశం లేక వర్తమానం చిన్న అంశం ఏమిటంటే, ఒక చిన్న వర్తమానానికి అంశం ఏమిటంటే కుమారత్వము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఆదాము కుమారత్వము, రెండవదిగా క్రీస్తు కుమారత్వం, మూడవదిగా మన కుమారత్వం. ఇలా చెప్పుకుందాం. ఆదాము కుమారుడు, పరలోకపు తండ్రి ఆయనకి తండ్రి. క్రీస్తు కుమారుడుగా వచ్చాడు, పరలోకపు తండ్రి ఆయనకు తండ్రి. మనలను రక్షించాడు, విశ్వాసం ఉంచాము, ఆయన కూడా మనకు తండ్రి. అంచేత తండ్రి ఒక్కడే. ఆదాముకు ఆయనే తండ్రి, క్రీస్తుకు ఆయనే తండ్రి, మనకు విశ్వసించిన వారికందరికీ ఆయనే తండ్రి అనేది మనం గమనిస్తాం. అలాగైతే మనమంతా ఎవరం? కుమారులము. సోదరులైతే కుమార్తెలు, సోదరులైతే కుమారులు. మనము కుమారులము. కుమారులు అంటే ఇలాగ మనం గమనిస్తాము, వారసులే కదా. గలతీ పత్రికలో చెప్పాడు, 4వ అధ్యాయం 6-7 వచనాలలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలలో ఆయన మాట్లాడుతూ అన్నాడు. ఏం చెప్పాడు అంటే, కుమారుడు అంటే వారసుడు అని చెప్పాడు. వారసుడు అంటే దేవుని ఇంటికి, పరలోకానికి వారసుడు అనేటువంటి మాట చూస్తాం. రైట్. అయితే ఈ 3 మాటలలో ఆదాము కుమారత్వం, క్రీస్తు కుమారత్వం, మన కుమారత్వం, ఇవి కుమారత్వము తండ్రి కుమారుడు ఒకటే గాని అదే సమయంలో కుమారత్వం అనే దాంట్లో కొంచెం భిన్నముగా మనం చూస్తాం. ఆదాము కుమారత్వం ఆ పద్ధతి, ఆ విధి విధానం వేరు. క్రీస్తు కుమారత్వం ఈ పద్ధతి, ఈ విధి విధానం వేరు. మన కుమారత్వం ఈ పద్ధతి, ఈ విధి విధానం వేరుగా ఉంది. చూడండి వాక్యం నుంచి. మొదటిగా ఆదాము కుమారత్వం ఎలాగూ అని మనం చూస్తే, ఆదాము కుమారత్వం చెప్పండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. ఆదాము కుమారత్వం నేల మంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువును వదగా నరుడు జీవాత్ముడయ్యాడు అని వ్రాయబడింది. అలాగైతే ఆదాము కుమారత్వము చేయబడిన కుమారత్వము, ఆదాము కుమారత్వము చేయబడిన కుమారత్వం. నేల మంటితో నరుని నిర్మించి అంటే చేయబడిన కుమారత్వం ఆదాము. ఆలోచన చేయండి. అలాగైతే మన కుమారత్వము, క్రీస్తు కుమారత్వము రెండవదిగా. క్రీస్తు కుమారత్వం ఎలాంటిది అని అంటే మనం ఇలా చూస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని వ్రాయబడింది. దానికి ప్రవచన గ్రంథమైన కీర్తనల గ్రంథంలో కూడా కీర్తనకారుడు ఇలాగూ ప్రవచించాడు. 2వ కీర్తన 7వ చరణంలో ఇలా వ్రాయబడింది. 2వ కీర్తన 7వ చరణంలో ఏముంది అంటే, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను అన్నాడు. అంటే హెబ్రీ గ్రంథకర్త ఏ మాట అయితే పలుకుతున్నాడో, రాశాడో, అదే సమయం దానికి ముందే కీర్తనల గ్రంథంలో మన ప్రియ రక్షకుని గుర్చి, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. అలాగైతే క్రీస్తు కుమారత్వము పరలోకపు తండ్రి కన్నాడు. కనబడిన కుమారత్వము. అలాగైతే ఇప్పుడు మన కుమారత్వం ఉందే, మన కుమారత్వము ఆదాము కుమారత్వం లాంటిది కాదు.
మన కుమారత్వము క్రీస్తు కుమారత్వము లాంటిది కాదు. కానీ ఆదాముకు ఆయనే తండ్రి, క్రీస్తుకు ఆయనే తండ్రి, మనకు కూడా ఆయనే తండ్రి. కానీ మన కుమారత్వము ఈ పద్ధతి ఏంటి అని అంటే, మన కుమారత్వము మనం ఇలా గమనిస్తాము. మన కుమారత్వము ఎట్లా మనం ఇలా చూస్తాం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇలా చూస్తాం. ఏమని చూస్తాము అక్కడ అంటే, ఇలా వ్రాయబడింది, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని అనే మాట గమనిస్తాం. కొని అంటే మన కుమారత్వము కొనబడిన కుమారత్వము, అంటే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. క్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మన కుమారత్వము కొనబడిన కుమారత్వం. పరలోకపు తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని మనలను పరలోకపు తండ్రికి కొన్నాడు. మనం దేవునికి అవసరం, మన పరలోకపు తండ్రి కావాలి. ఆయన బిడ్డలు ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి అని గమనిస్తాం. దీనికి సహాయంగా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో ఆ మాటలు మనం గమనిస్తామండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మనము 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇలా వ్రాయబడింది. 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం ఇలా చదువుతాం. కొరింథీ మొదటి పత్రికలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అనేది మనం చూస్తాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. కనుక ఈ జూమ్ లో వీక్షిస్తున్న ప్రియులలో ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించకపోతే గుర్తించాలి, మీరు విలువ పెట్టి కొనబడాలి. ఆ విలువే యేసుక్రీస్తు రక్తం మనం గమనిస్తాం. కనుక ఇందులో మనం రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రభు పరిచర్యలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నన్ను ఆయన కొనుక్కున్నాడు, నన్ను కొనుక్కున్నాడు. గుర్తుపెట్టుకున్నామా? కొనుక్కున్న వ్యక్తి మన ప్రియ ప్రభు. అలాగైతే కొనబడిన వ్యక్తులు మనమైతే కొనుక్కున్న వాడు ఇష్ట ప్రకారంగా కొనబడిన వ్యక్తులు ఉండాలి, కానీ కొనుక్కున్న వానికి కష్టంగా మనం ఉండకూడదు. ఎందుకో తెలుసా? మనల్ని ఆయన కొనుక్కున్నాడు. మనం కొనబడ్డాం. ఏదైనా ఒక వస్తువుని మనం కొనుక్కుంటే మనం ఇష్టం వచ్చిన చోట దాన్ని పెడతాం. ఏదైనా ఒక వాహనాన్ని కొనుక్కుంటే దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాం. కనుక అది నేను కొనుక్కున్నాను, నా కష్టం నుంచి కొనుక్కున్నాను. రైట్? క్రీస్తు రక్తదారులో మనం కొనబడ్డాము, కడగబడ్డామనే విషయాన్ని గమనించాలి. అందుచేత కుమారత్వం అనే దాంట్లో ఆదాము కుమారత్వం ఆ పద్ధతి, చేయబడిన కుమారత్వం నేలమంటి ద్వారా, క్రీస్తు కుమారత్వం కనబడిన కుమారత్వం. ఆయన కన్నాడు ఆయన్ని ప్రవచనాల్లో. కన్యమేరి కన్నది తర్వాతే గాని అసలు లేఖనాల్లో ప్రవచనాలలో పరలోకమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తుని కన్నాడు అనే విషయాన్ని ఆయన కనబడిన కుమారత్వం. మన కుమారత్వము కొనబడిన కుమారత్వం. మనలను కొన్నాడు. రక్తం ఇచ్చి కొన్నాడు అనేది మనము గుర్తు చేసుకోవడం, మనము జ్ఞాపకం. అందుచేత ఇలాగున కుమారత్వము అనేటువంటిది వివిధ రకాలుగా 3 రకాలుగా మనం గమనిస్తాం. రైట్? ఇప్పుడు ధ్యానంలోనికి మనం వెళదాం. ఇప్పుడు సరే, కుమారుడైతే కుమారుని గురించినటువంటి కొన్ని సంగతులు మనం ఇలాగూ జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఇవ్వబడినటువంటి సమయంలో కొన్ని సంగతులు మనం ఇలా చూద్దాం. కుమారుడైతే యేసుక్రీస్తు అనేటువంటి కుమారుడు గాని బైబిల్లో ఇంకా కుమారులైనటువంటి వారు గుర్తుపెట్టుకుందాం. వాస్తవానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి కుమారులు గాని మనం గాని
మన కుమారులు కానీ అందరూ దేవునికి కుమారులే, విశ్వసిస్తే దేవునికి కుమారులే. రక్తమిచ్చి కొనుక్కున్నాడు గనుక మనం అంగీకరించాం గనక దేవునికి కుమారులు కుమార్తెలు అయ్యాం. అంతే కదా యోహాను సువార్త 1:12 అదే చెప్పింది. తన్ను ఎందరో అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని వ్రాయబడింది. కనుక అధికారం, దేవుని చేత కుమారత్వం పొందే అధికారం ప్రభు మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ద్వారా పరలోకపు తండ్రికి కుమారులు అనే విషయాన్ని గమనించాలి. రైట్. ఈ సమయంలో కుమారత్వం అనేటువంటిది అది మొదటి స్థానంగా మనం గమనించాలి. కుమారత్వం అనేది మొదటి స్థానం. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దామా? 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను, సామెతలు అన్నారు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజును అయిన సొలొమోను. ఇప్పుడు కుమారత్వం అనేది ముందు చెప్పాడా, ఇశ్రాయేలుకి రాజు అనేది ముందు చెప్పాడా? కుమారత్వం అనేది ముందు చెప్పాడు. తర్వాత ప్రసంగి గ్రంథంలో కూడా ఈ మాట మనం చూస్తాం. దీని ప్రక్కనే ప్రసంగి గ్రంథంలో కూడా ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 1వ వచనంలో దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైన ప్రసంగి పలికిన మాటలు. చూసారా? దావీదు కుమారుడును యెరూషలేములో రాజు అన్నాడు. అంటే కుమారత్వం అవ్వకుండా రాజకత్వం లేదు కదా. కుమారత్వం ముందు, ఆ తర్వాతే రాజకత్వం. ఇది మనము గమనిస్తాం. అంతేకాదు దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. ఏమనుంది 1వ వచనంలో? అంటే దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అన్నాడు. కాబట్టి ముందు కుమారత్వము, తర్వాతే రాజకత్వము. దినవృత్తాంతములు 2వ గ్రంథంలోను, సామెతల గ్రంథంలోను, ప్రసంగి గ్రంథంలోను మనం చదువుకున్న ఈ భాగంలో కుమారుడు యెరూషలేములో రాజు, దావీదు కుమారుడు ఇశ్రాయేలుకి రాజు, దావీదు కుమారుడు సొలొమోను చెప్పండి ఇశ్రాయేలుకి రాజు అనే పదాలు రాయబడ్డాయి. అందుచేత నాడైనా నేడైనా కుమారత్వమే ప్రాముఖ్యమైనది. కుమారుడు అయిన తర్వాతే రాజకత్వం. కుమారత్వం లేకుండా రాజకత్వం లేదు. రాజకత్వం దండించేది, రాజకత్వం పాలించేది, రాజకత్వం అదార్తి చేసేది. కుమారత్వం దీనత్వం, కుమారత్వం వారసత్వం, కుమారత్వం లోబడే తత్వం. లోబడే తత్వం కుమారత్వం లేకుండా రాజకత్వం ఎక్కడుంది? అందుచేత స్థానిక సంఘాలలో సహోదరులుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొదట కుమారత్వం లేకుండా పరిచర్య తత్వం లేదు. కుమారత్వం లేకుండా చెప్పండి పాలించే నాయకత్వం లేదు. కుమారత్వం లేకుండా ఇంకేమీ లేదు. మొట్టమొదటగా నీవు నేను ఆయనకి కుమారులం కావాలి. ఆయన కుమారులం కావాలి. సోదరుల ఆయన కుమార్తెలు కావాలి. సోదరుల ఆయన కుమారులు కావాలి. ఇలాగ మనం గమనిస్తాం. దినవృత్తాంతములు 1వ గ్రంథంలో మనం ఇలా చూస్తాము. 1వ గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు దావీదుతో ఇలా అన్నాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారుడుగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును అన్నాడు. ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారుడుగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రినయ్యుందును. దేవుడే ఏమన్నాడు? నీ కుమారుడైన సొలొమోన్ని దావీదు నా కుమారుడిగా చేసుకుంటాను. నీ కొడుకే నా కొడుకు, నేను అతనికి తండ్రిని, అతడు నాకు కుమారుడు, నేను అతనికి తండ్రిని. గుర్తించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు కుమారులు ఉన్నారులే. ఈ జూమ్ లో వీక్షిస్తున్న సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, సహోదరులుగా గుర్తించండి. నీకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మనందరికీ కుమారులు కుమార్తెలు ఉన్నమాట వాస్తవమే. అయితే నీ కుమారులు
ఆయన కుమారులు అయ్యారా అనేది ముఖ్యం. దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు, నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారుడుగా చేసుకుంటున్నాను అని. నీ కుమారుడే నా కుమారుడు అనే మాటలు వాడుతున్నాడు. అందుచేత ఆ తరువాత అతడు నా మందిరమును కట్టించును, నా ఆవరణమును కట్టిస్తాడు అన్నాడు. అంటే కుమారుడైన వ్యక్తికి ఆయన తన పరిచర్యను పనిని అప్పగిస్తున్నాడు అనే విషయాన్ని గమనిస్తాం. రైట్. ఈ సమయంలో ఇలాగున మనం చూస్తున్నాము. అందుచేత కుమారత్వం లేకుండా నాయకత్వమే లేదు, కుమారత్వం లేకుండా రాజకత్వమే లేదు, పరిపాలన వ్యవస్థ లేదు. కుమారత్వం లేకుండా ఇక మిగిలినది దీని తర్వాత అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా కుమారత్వం తర్వాతే గాని ఇక మిగిలినవి కాదు అనే విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. రైట్. ఈ సమయంలో కుమారుని గురించిన మరికొన్ని సంగతులు మనం ఎలా గమనిస్తామో దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే కుమారుడు ఈ లోకానికి రాకముందు ఆయన స్థానం ఎక్కడ? ఇక్కడ సమయాన్ని బట్టి మనం ఎలా జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి కుమారుని స్థానం, రెండవది కుమారుని సంబంధం, మూడవది కుమారుని సాక్ష్యం, నాలుగవది కుమారుని పని, ఐదవది కుమారుని యొక్క భారం, ఆరవది కుమారుని యొక్క అధికారం, ఏడవది కుమారుని యొక్క బాధ్యత. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ముగించేద్దాం నాకు ఇవ్వబడిన సమయంలోనే. మొదటిది యేసుక్రీస్తు అనే కుమారుడు ఈ లోకానికి రాకముందు, యేసుక్రీస్తు అనేటువంటి కుమారుడు ఈ లోకానికి రాకముందు ఆయన స్థానం ఏంటి? ఈ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానం ఏంటి? మొదటిగా కుమారుని యొక్క స్థానము. కుమారుని యొక్క స్థానం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం దానికి జవాబు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగూ రాయబడింది. ఏమని? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే అని వ్రాయబడింది. అలాగైతే యేసుక్రీస్తు స్థానం చెప్పండి. ఈ లోకానికి వచ్చినప్పుడు రాకముందు కుమారుని స్థానం ఎక్కడ? తండ్రి రొమ్ములో. అందుకనే తండ్రి రొమ్ములో ఉన్నటువంటి కుమారుని మరి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఇందాక గుర్తు చేసుకున్నాం. 5వ వచనం, రెండవ కీర్తన 7వ చరణంలో నేడు నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడు అనే పదాలు. అలాగైతే ఎక్కడ నుండి కన్నాడు? కుమారుడు తండ్రి అయిన దేవుని యొక్క రొమ్ములో ఉన్నటువంటి వాడు. ఆ రొమ్మును చీల్చుకుని లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఆయనే ఆయన. గుర్తుపెట్టుకుందాం. కుమారుడుగా రావాల్సి వచ్చింది. ఆ రాకముందు ఎక్కడున్నాడు అంటే పరలోకపు తండ్రి యొక్క రొమ్ములో ఉన్నాడు. యేసుక్రీస్తు స్థానం, యేసుక్రీస్తు స్థానం పరలోకం అంటే కుమారుని స్థానం తండ్రి రొమ్ములో. రెండవది చిన్న కుమారుడు. లూకా సువార్తలో చిన్న కుమారుడు కుమారుని యొక్క సంబంధం, కుమారుని యొక్క సంబంధం. లూకా సువార్త మనం 15వ అధ్యాయం బాగుగా ఎరిగింది కదా, అయినా జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం అంటే 15వ అధ్యాయం 17 నుండి 22 వరకు వచనాలు మనం చూసినప్పుడు, 22 వరకు మనం చూసినప్పుడు 15వ వచనం నుంచి 22 వరకు చూసినప్పుడు అతను ఇలా మాట్లాడుతున్నాడు కదా. బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, నా తండ్రి ఎంతో మంది కూలివాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది, నేను వెళ్ళిపోతా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నీ కూలివాండ్రుగా పెట్టుకోమంటారు అని చెప్పి తండ్రి 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 అనే పదాలు వాడాడు. ఇలా చెప్పుకుందామా?
ఇంటి దగ్గర నుంచి ఆస్తి పంచుకుని వెళ్ళిపోయినప్పుడు తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు కానీ ఆ పద్ధతి, ఆ పదం ఒట్టి పెదాల నుంచే వచ్చింది. ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు, పశ్చాత్తాపడి తిరిగి వస్తున్నప్పుడు తండ్రి నీ కూలివాడుగా పెట్టుకోమని చెప్తాను అంటున్నాడే. ఇది హృదయాంతరంగంలోంచి వచ్చిన పదం. హృదయాంతరంగంలోంచి వచ్చింది. హృదయం బ్రద్దలైపోతుంది. బయట ఉన్నటువంటి పరిస్థితి చూశాడు, ఇంటి దగ్గర పరిస్థితి చూశాడు, తండ్రి దగ్గర పరిస్థితి చూశాడు, బంధువుల దగ్గర పరిస్థితి చూశాడు. చెప్పండి, ఇంటి దగ్గర ఉన్న లేక ఆ ఆనందం తనకు తెలుసు, బయట ఆనందాన్ని ఎలా కోల్పోయాడో చూశాడు. అందుచేత తన తండ్రి గుర్తుకొచ్చి నేను వెళ్ళిపోతున్నాను, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే ఇది మనం చూడవలసింది ఏంటంటే, తండ్రి కుమారుల సంబంధం ఉంది కానీ సహవాసమే లేదు. సహవాసం దూరమైంది కానీ సంబంధం పోలేదు. సంబంధం పోలేదు, సహవాసం పోయింది. సహవాసం దూరమైంది కానీ సంబంధం దూరం అవ్వలేదు అనే విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సంబంధం అలాగే ఉంది. సహవాసం పోయిందంటే నాడైనా నేడైనా గుర్తించండి. ఒక వారం మానేశానండి దైవ సన్నిధికి అనేవారు కొందరు ఉంటారు. ఒక నెల మానేశానండి దైవ సన్నిధికి అనేవారు కొందరు ఉంటారు. అలా కాదని కుదరక 6 లేక కొన్ని నెలల తరబడి దూరంగా ఉన్నానని అని చెప్పేవారు ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏమంటే, గుర్తించండి, ఇక నీకు ముఖం చెల్లట్లేదు, నేను దైవ సన్నిధికి రాలేకపోతున్నాను అనేటువంటి వారు కూడా ఉంటారు. అయితే ఇలా చెప్పుకుందాం, నీ సంబంధం పోలేదు, పరలోక తండ్రితో నీ సంబంధం పోలేదు, సహవాసమే పోయింది. అందుచేత మరలా నువ్వు వస్తే చేర్చుకుంటాడు. మరలా ఎవరైనా అలా దూరమైన వారు, వెనక్కి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తే ఆయన చేర్చుకుంటాడు. ఎదురు చూస్తున్నాడు. ఈ చిన్న కొడుకు కోసం ఆయన చూసి ఎదురు చూశాడు. అతడు వస్తున్నప్పుడు పరుగున వెళ్ళి ఆ మురుకు మెడ మీద ముద్దులు పెట్టుకున్నాడు. పందుల దగ్గర నుంచి వచ్చాడు, వికారంగా ఉన్నాడు, చూడడానికి బాలేదు, బక్క సిక్కిపోయి ఉన్నాడు, వస్త్రాలు సరిగ్గా లేవు, అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా చూస్తే ముక్కు మూసుకుంటారేమో, కానీ తండ్రి మాత్రం వాటేసుకున్నాడు. తండ్రి పట్టుకున్నాడు. నువ్వు నా కొడుకువే అంటున్నాడు. ఆ కొడుకు అంటున్నాడు, కాదు నాన్న, నీ కుమారుడిని అనిపించుకోక యోగ్యుని కాను అంటున్నాడు. నీ కుమారుని కాను అంటలేదు కానీ నీ కుమారుని అనిపించుకోటకు యోగ్యుని కాను అన్నాడు. యోగ్యత పోయింది కానీ కుమారత్వం పోలేదు. సహవాసం పోయింది కానీ సంబంధం పోలేదు. అంచేత సోదరుడా, సోదరి, ఒకవేళ ఈ జూమ్ లో జాయిన్ అయిన వారు, వీక్షిస్తున్న వారు ఎవరైనా కానీ ఒకవేళ దూరం అయ్యారా కొన్ని పనులను బట్టి, కానీ సంబంధం అలాగే ఉంది. ఆ పరలోకపు తండ్రితో నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుని ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటావో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావో, ఆ రోజు నుంచి నీ సంబంధం ఆయనతో ఉంది. నీవు ఆయన చేతిలో ఉన్నావు, నేను ఆయన చేతిలో ఉన్నాను, మనం ఆయన చేతిలో ఉన్నాం. సంబంధం ఉంది, సహవాసమే దూరమైంది అనే విషయాన్ని గమనించారు. కనుక ఈ రెండవది తండ్రితో కుమారునికి ఉన్న సంబంధం, రైట్. మూడవదిగా కుమారుని గురించి తండ్రి ఇస్తున్నటువంటి సాక్ష్యం. కుమారుని గురించి తండ్రి ఇస్తున్న సాక్ష్యం మూడో పాయింట్ గా మనం ఇలా చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు మనకు బావుగా తెలుసు. 3వ అధ్యాయం 16-17 వచనాలు, యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది యోహాను ద్వారా ఒడ్డు మీదకి వస్తున్నప్పుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు పరలోకం నుండి పావుర రూపంలో ఒక ప్రత్యేకమైన స్వరం పలకడం మనం వింటాం, లేఖనాల్లో చూస్తాం. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. రూపాంతరపు కొండ మీద సందర్భంలో కూడా ఈ పదాన్ని వాడాడు, ఈయనే నా ప్రియ కుమారుడు. అంటే దీని అర్థం ఏమిటి? యేసు ప్రభువారు అప్పటికి ఇంకా ఒక ప్రసంగం కూడా చేయలేదు, బాప్తిసం పొంది ఒడ్డు మీదకి వచ్చాడు అంటే ఈయనే నా ప్రియ కుమారుడు. మనం బాప్తిసం పొంది చాలా కాలం అవుతుంది, రక్షించబడి చాలా కాలం అవుతుంది, సేవలోకి వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ పదాన్ని ప్రభు మన కోసం వాడడానికి ఇష్టపడుతున్నాడా? ఈయనే నా ప్రియమైన సేవకుడు, ఈయనే నా ప్రియమైన పెద్ద, ఈయనే నా ప్రియమైన పరిచారకుడు,
ఈయనే నా ప్రియమైనటువంటి బల నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పగలడా అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారిగా, నా మట్టుకు నేను పరీక్షించుకోవాల్సిన వాడిగా ఉన్నాను. ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు ఏంటి? ఆల్రెడీ ఆదాము కూడా ఈయన కుమారుడే. అందుకని ఈయన ఆదాము తర్వాత కడపటి ఆదాము నా కుమారుడు అనాలి కదా. అలా అనకుండా ఈయనే నా ప్రియ కుమారుడు అని ఎందుకు అన్నాడంటే, ఆదాము అనే కుమారుడు ద్వారా ఆయనకి సంతోషం లేదు, క్రీస్తు అనే కుమారుడు ద్వారా ఆయనకి సంతోషం ఉంది. అందుచేత ఈయనే అనే పదాన్ని వాడాడు. అందుచేత ప్రియమైన వారలారా, ఈ మాట మనం గమనిస్తాం. ఈయనే నా ప్రియ కుమారుడు అని ప్రభుని గురించి, అందుచేత కుమారుని గురించి తండ్రి ఇస్తున్న సాక్ష్యం, కుమారుని గురించి తండ్రి ఇస్తున్న సాక్ష్యం. ఈ జూమ్ యాప్ లో వీక్షిస్తున్న మనం గుర్తుపెట్టుకుని, కుమారులు ఉన్నారా దీంట్లో? ఓకే, కుమారులారా కుమార్తెలారా, నా కుమారుడు గూర్చి అని చెప్పి నీ తండ్రి, నా తండ్రి నన్ను గూర్చి ఇలాంటి సాక్ష్యం ఇస్తే ఈయనే నమ్మకమైన నా కుమారుడు అని పౌలు తిమోతి గురించి చెప్పినట్టుగా, ఎపఫ్రా గురించి చెప్పినట్టుగా, తీతు గురించి చెప్పినట్టుగా, దైవ సేవకులు, స్థానిక సంఘం ఉన్నటువంటి యవనస్తులారా, ఈయన నా మంచి కుమారుడు, ఈయన విశ్వాసం గల కుమారుడు అని చెప్పగలరా? అలా చెప్తే దేవునికి స్తోత్రం. మన కన్న తండ్రి చెప్పగలడా? అలా చెప్తే దేవునికి స్తోత్రం. అలాగైతే కుమారుని గురించి ఇస్తున్న సాక్ష్యం మనం గమనిస్తాం. అలాగైతే ఇందులో మరలా ఇంకొక మాట ఏంటంటే, కుమారుడిలో నుండి తండ్రి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? తండ్రి యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి? పరలోకపు తండ్రి అసలు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మలాకి గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలును గురించి దేవుడు మాట్లాడుతుంది ఏంటి? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? నేను తండ్రినైతే అన్నాడు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా అని మాట్లాడుతూ, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అనే పదాలు వాడాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అన్నాడు. నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడా అని మలాకి గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం చూస్తాం. ముఖ్యంగా 6వ వచనంలో, అందుచేత కుమారునైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అనే మాట చెప్తున్నాడు. అంచేత ఈ సమయంలో నువ్వు కుమారుడు అయితే నీ నుండి ఆయన కోరుకునేది ఏంటి? నేను కుమారునైతే నా నుండి కోరుకునేది ఏంటి అని అంటే, ఘనత, ఆయన ఘనపరచబడాలి. సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథంలో మనం 30వ వచనం చివరిలో చూస్తాము. అక్కడ రాయబడింది, నన్ను ఘనపరచు అని నేను ఘనపరచేదును అని చెప్పాడు. అందుచేత నీ నుండి నా నుండి ఆయన ఘనపరచబడాలి అని కోరుకున్నాడు. కాబట్టి ఏ విషయాన్ని గమనిస్తాము? అంచేత కుమారుని గురించి తండ్రిస్తున్న సాక్ష్యము ఇది 3వదిగా మనం చూస్తాం. 4వదిగా కుమారుని యొక్క పని. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగున వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో కుమారుని యొక్క పని ఏంటంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చితిని, నిన్ను మహిమ పరిచితిని, నెరవేర్చితిని, నిన్ను మహిమ పరిచితిని అనే పదాలు వాడాడు. అందుచేత యేసుక్రీస్తు పని చేసిన వాడు. ఆలోచన చేయండి, ఆయన ఈ లోకంలో పనిచేశాడు, పరిచారకుడిగా వచ్చాడు. పరిచారము చేయించుకున్నటకు రాలేదు అని మత్తయి సువార్తలో చెప్పిన మాట మనం ఎరుగుదాం. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏ పని పడితే ఆ పని కాదు కదా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నాకు ఇచ్చిన పని అని మాట చెప్తున్నాడు. అందుచేత పని, సేవకులమైన పని చేయాలి, మనకు అప్పగించిన పని, పెద్దలైనా పని చేయాలి, సంఘ బాధ్యతలు, పరిచారకులైనా పని చేయాలి, ఆ పెద్దలు అప్పగించిన పరిచర్య ఆలోచించేయండి. అంతేకాదు భారం కలిగి బయటకు సువార్త వెళ్ళాలి. పని ఎవరికి ఏ పని దేవుడిచ్చాడో ఆ పనిలో వారు నమ్మకంగా పని చేయడమే ఆయన కోరుకుంటున్నాడు. దీనికి సహాయంగా రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడింది. రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో పని కలిగి ఉందమో పని జరిగించుమో అన్నాడు.
పని కలిగి ఉందమో పని జరిగించమన్నాడు. పని పని పని. అంతేకాదు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక దీనికి సహాయంగా 16వ అధ్యాయం 10వ వచనంలో చెప్పండి అక్కడేమని రాయబడింది అని అంటే, అక్కడ ఎలా అంటాడు, పౌలు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటి అంటే, అతడు తిమోతి నా వలే ప్రభు పని చేస్తున్నాడు అన్నాడు. నా వలే ప్రభు పని చేస్తున్నాడు అన్నాడా, నా వలే చేస్తున్నాడు అన్నాడా? నా వలే చేస్తున్నాడు అన్నాడు. ఆ పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం అని కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో వాడాడు. అదే పౌలు ఇతడు అంటే తిమోతి ప్రభు పని చేస్తున్నాడు నా వలే అన్నాడు. అందుచేత ఇలాగూ ప్రభు పని 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 సమయమందు అసమయందు ప్రయాసపడమని వాక్యంలో ఉంది. మనం ప్రభు పని కొరకే నియమించబడ్డాం. మనం ప్రభు పని కొరకే పిలిచాడు. మన ప్రభు పని 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 పని. ఒకవేళ స్థానిక సంఘంలోన పరిచయం చేస్తున్న సోదరులారా సోదరులారా పని కలిగి ఉన్నాం, పని జరిగిందా? అయ్యా పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, సేవకులతో చెప్పండి. ప్రత్యేకమైన కూడుకులు ఉన్నావా అందులో, అయ్యా నాకు పని చెప్పండి, నేను పని చేస్తాను, పరిచర్యకి సంబంధించిన పని, లేక వంట వార్పుల ఏం కావాలో ఈ పరిచర్య ఈ పని నాకు అప్పగించండి. పని 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 అని. అందుచేత పని కలిగి ఉండడం ఎంతైనా మంచిదని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది పని కలిగి ఉండడం అనేది 4వదిగా మనం గమనించి. 5వదిగా కుమారుడి యొక్క భారం. పని చేయడమే కాదు, కుమారుని యొక్క భారం ఏంటి అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్పింది? 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కుమారుడిగా వచ్చిన దేవుడు. యేసుక్రీస్తు కుమారుడిగా వచ్చిన దేవుడు. ఆయన భుజం మీద ఏముంది? రాజ్య భారం. కాబట్టి కుమారుని యొక్క భారం రాజ్య భారం. దీన్ని యోహాను సువార్త ఒక వచనం దీని సహాయంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము గమనిస్తాం. 1వ అధ్యాయంలో 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అనే మాట చూస్తాం. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అలాగైతే ఆయన భారం ఏంటి? నా పాపాన్ని మోసుకుని పోయినటువంటి వాడు ఆయన. నీ భారం, మన పాప భారం, నీ పాప భారం, నా పాప భారాన్ని ఆయనే భరించాడు, ఆయన మోసుకుని పోయాడు అనేది గమనిస్తాం. ఇంకా ఎవరైనా ఒకవేళ ఇంట్లో లేకపోతే ఆయా స్థలాల నుంచి జాయిన్ అయిన వారు, ఈ జూమ్ లో జాయిన్ అయిన వారు ఎవరైనా రక్షించబడలేకపోతే నీ భారాన్ని ఆయన భరించాడనే విషయాన్ని గమనించాలి. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కలువరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. శిలువ పాప క్షమాపణ జరిగించే కార్యం అయిపోయింది. అది అంగీకరిస్తే అది నీకు ఆపాదించబడుతుంది. అంగీకరిస్తే యేసు ప్రభువా నా కోసమే చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, ఇంత భారాన్ని, నా పాప భారాన్ని నువ్వు భరించావని అర్థం చేసుకున్న వారికి రక్షణ, పాప క్షమాపణ. కనుక 5వదిగా మనం గమనిస్తున్నాము కుమారుని యొక్క భారం. ఈ భారం కలిగిన కుమారుడు. ఆలోచించండి అయ్యా. కానీ చాలా మంది కుమార్తెలు పట్టించుకోరా, ఇంట్లోనే బాధ్యత లేదే, కనీసం పనుల భారం కూడా లేదే అనేటువంటి వారు కూడా ఉన్నారు. భారం కలిగి బాధ్యత కలిగి ఉండడం ఎంతైనా మంచిది. 6వది 2వ అధ్యాయం మార్క్స్ వార్త 10వ వచనంలో కుమారుని యొక్క అధికారం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం ఇవ్వబడింది అనే మాట చెప్పాడు. అధికారం. కాబట్టి పాపములు క్షమించే అధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. అందుచేత ఇప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఎవరో పాప క్షమాపణ పొందకపోతే ఆయన ఒక్కడే నీ పాపాన్ని క్షమించే అధికారం ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది. భూమి మీద పాపములు క్షమించే అధికారం, భూమి మీద అధికారం అని ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తాము, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడింది అని ప్రభువు చెప్పారు. అందుచేత భూమి మీద అధికారం అని ఎక్కడ అన్నాడు? పరలోకమందు భూమి మీద అధికారం అని అక్కడ చెప్పాడు.
అంటే దీని అర్థం ఏమిటి? భూమి మీద అధికారం అంటే మానవుడు పాపి భూమి మీదగా ఉన్నాడు. ఈ పాపాన్ని క్షమించి పరలోకం మీద అధికారం అంటే క్షమించబడిన ప్రతి పాపిని పరలోకం పంపించే అధికారం ఆయనకే ఉంది. అందుకే కదా లూకా సువార్తలో 23వ అధ్యాయంలో ఆ దొంగతో ఆయన అన్నాడు, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. అలాగే భూమి మీద ఉంటుండగా మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో పాపాలు క్షమించే అధికారం ఆయనకే ఉంది. అదే సమయంలో లూకా సువార్త 23వ అధ్యాయంలో అయితే నాతో పరదేశంలో ఉంటావని చెప్పి అధికారం ఆయనకే ఉంది. కాబట్టి పాపిని క్షమించే అధికారం ఆయనకే, కుమారునికే. పరలోకానికి తీసుకెళ్లే అధికారం కూడా ఆయనకే ఉంది. ఇది 6వదిగా గమనించుకున్నాం. ఇకపోతే 7వదిగా కుమారుని యొక్క బాధ్యత. కుమారుని యొక్క బాధ్యత. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు, అంటే 3 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో ఇలాగ రాయబడింది. ఏమిటి అనంటే అక్కడ ఎలా ఉంది, ఏమనుంది? ఒక మాట మనం గమనిస్తాము. ఏమనుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వ్రేలాడి తీయబడుతున్నప్పుడు అక్కడ మరియ ఉంది, ఆయన శిష్యుడు యోహాను ఉన్నాడు. యేసు ప్రభువును రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను అక్కడ ఉన్నాడు. అదే సమయంలో ఆయన తల్లి కూడా ఉంది, ఇంకా సోదరీలు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, రొట్టెలు పెట్టినప్పుడు వేలాది మంది ఉన్నారే, వాళ్ళు సిలువ దగ్గర లేరు. కానీ ఎవరున్నారు? యేసు ప్రభు శిష్యుడు యోహాను ఆయన్ని ఈ లోకానికి రాగడానికి చెప్పిన, లేక దేవుడు వాడుకున్నటువంటి తల్లి కన్యమేరీ అక్కడ ఉంది. అందుచేత కన్యమేరీని చూస్తూ అదే సమయం చివరి టైంలో చేతుల్లో మేకులు ఉన్నాయి, పాదముల్లో మేకుంది, తలపైన ముళ్ళ కిరీటం ఉంది, దేహంలోంచి రక్తమంతా కారుతుంది. కానీ అప్పటికి ఇంకా గుండెల్లో పొడవబడలేదు యేసుప్రభు, రక్తం కారుతా ఉంది. ఆ సమయంలో యేసుప్రభు వారు ఏమంటున్నారు? బాధ్యత. నన్ను కన్నా తల్లి ఈమె మరియా ఈ లోకానికి రావడానికి, నేను ఈ లోకానికి రావడానికి తన గర్భములో నన్ను 9 నెలలుగా దాచిపెట్టింది. అలాగే దేవుడు ఈమెను వాడుకున్నాడు. అందుచేత అమ్మా, ఇదిగో యోహానుతో చెప్తున్నాడు, నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి, ఇదిగో యోహాను నీ తల్లి, ఇదిగో. అదే సమయంలో ఆమెతోటి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? ఆయన బాధ్యత. చివరి టైంలో కూడా ఇంకా యేసు ప్రభు తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారనుకున్నాడు ఆయన. లేదు, ఇది నా బాధ్యత, నన్ను కన్న తల్లి నా బాధ్యత, నేను ఆమెను చూడాలి. ఆమె ఎంతవరకు భూమి మీద జీవిస్తుందో అంతకాలం ఆమెను పోషించేవారు కావాలి. యోహాను మరియా చూపించి, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏం బాధ్యత అండి, కుమారులారా కుమార్తెలారా గుర్తించండి. కుమారులారా కుమార్తెలారా, నీ బాధ్యత ఏంటి? నా బాధ్యత ఏంటి? నా తల్లి పట్ల నా బాధ్యత ఏంటి? నా తండ్రి పట్ల నా బాధ్యత ఏంటి? అవసాన కాలంలో వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఏంటి? అర్థం చేసుకోవాలి. ఈవేళ కుమారులైన వారు, కుమార్తెలైన వారు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కుమారులు ఉన్నారు, బాధ పెట్టే కుమారులు ఉన్నారు, బాధ పెట్టే కుమార్తెలు ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. కన్న తల్లిదండ్రులు, పెంచిన వారు, కన్నవారు, పెంచిన వారు, పెద్ద చేసిన వారు అనేక పర్యాయాలు వాడు నోరు కట్టుకుని వాళ్ళ నోటికి అందించినటువంటి వారు. వారికి ఏదైనా చిన్న కష్టం వస్తే అల్లాడిపోయి ఆసుపత్రికి తిప్పి నిద్రాహారాలు లేకుండా నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రయాసపడింది జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ తల్లిదండ్రులను పట్టించుకోలేనటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయండి సోదరుడా, సోదరి, లేక యవనస్తుడా, యవనరాల, ఈ విషయాన్ని గమనించండి. యేసుప్రభు లేక నిర్గమకాండంలో మనం చూస్తాము. ముగిస్తున్నాను. నిర్గమకాండంలో చెప్పాడు, మనం బాగా ఎరుగుదాం. 20వ అధ్యాయం 12వ వచనంలో, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అని చెప్పాడు. అయ్యా, అమ్మ గమనించండి. ఓ కుమారుడా, ఓ కుమార్తె గుర్తించండి. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీవు నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఎవరైనా తల్లిదండ్రులను చూడొద్దని ఏ కోడలైనా చెప్పిందంటే దీని అర్థం ఏంటంటే, ఏ కోడలైనా మీ నాన్న చూడొద్దు, మీ అమ్మను చూడొద్దు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం బాగా చదివి ఆలోచన చేసి మనసు పెట్టి ధ్యానించు. నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు కావాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అన్నాడు. అంటే
తల్లిదండ్రులు చూడొద్దు అంటున్నావు అని ఎవరైనా ఒక కోడలు కానీ అంటే నీకు తెలియకుండా నీ భర్త ఆయుష్ నువ్వు తగ్గించుకుంటున్నావు. భూమి మీద దీర్ఘాయుషవంతుడు అవ్వకుండా నీవే నీ భర్త ఆయుష్ను తగ్గిస్తున్నావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీర్ఘాయుషవంతుడు కాదు, నీ తల్లిదండ్రులను సన్మానించండి. ఈవేళ అనాది శరణాలయాలకి ఆలోచించి వృద్ధాశ్రయములకి తల్లిదండ్రులని పంపిస్తున్నారు. నేను ఆలోచించి వృద్ధాశ్రయములు కట్టడం అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ కుమారులున్నా కుమార్తెలున్నా వారు కట్టుకున్న ఇంటిలో వారిని మనం అనుభవిస్తూ వారిని మనం పోషించవలసిన వారిగా ఉన్నాము. వారిని మనం అనుభవిస్తూ వారి ఇల్లు, వారి గృహాలు, వారికి ఉన్నటువంటి ద్రవ్యం, వారికి ఉన్నటువంటి పొలాలు మన పేరు మీద తీసుకుని చాలా మంది తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. అలా చేయడం ఆయనకి ఇష్టం కాదు సుమా. అందుకనే పరలోకము తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని యేసుక్రీస్తు భూమి మీద ఉండగా, తండ్రి నీకోసం కష్టపడతా, నువ్వు నాకు ఏది అప్పగించావో అది చేస్తా, అది శ్రమైన, అది కష్టమైన, అవమానం పరచబడతాను నీకోసం, నిందించబడతాను నీకోసం, నువ్వు నాకు అప్పగించావు, గాయపరచబడాలి నాకు చెప్పావు, నేను ఎరిగే ఈ లోకానికి వచ్చాను. అందుచేత పరమ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను పరలోకపు తండ్రికి కుమారులుగా చేయడానికి ఆయనే ఈ లోకానికి దిగివచ్చి దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆలోచించండి. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రిక్తునిగా తను తాను చేసుకున్నాడు, పాపములు తీసివేయడానికి లోకానికి దిగి వచ్చాడు. ఆలోచించండి. అలాంటి ప్రియ ప్రభు మన పాపముల కొరకే కల్వరిలో సరిపోయాడు. సరిపోయే ముందుగా ఆయన బాధ్యత మరే విషయంలో జ్ఞాపకం చేశాడు. అందుచేత దేవుని బిడ్డలుగా నేను జ్ఞాపకం చేసి ముగింపు చేస్తున్నాను. అందుచేత యేసుక్రీస్తు ఆయన బాధ్యతను తెలియచేస్తున్నాడు. తల్లి ఇదిగో అని. కనుక కుమారులారా కుమార్తెలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఎప్పుడైనా గాయపరిచారా? అయితే ఇప్పుడే మీకు అర్థమైతే వెళ్ళి నాన్న నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు అని చెప్పడం ఎంత బాగుంటుంది, ఎంత తృప్తి, ఎంత ఆనందం, ఎంత సంతోషం. అందుచేత ఈ బాధ్యతను కలిగి ఉండడం గుర్తుపెట్టుకోవాలని మరొకసారిగా జ్ఞాపకం చేస్తావు. మన ప్రాణప్రియుడు రక్షకుడు మన కొరకై కలువరి శిలువలో రక్తదారుల కార్చి ప్రాణాన్ని బలిపెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ఈ మాటలు ప్రకటించి ముగింపు చేస్తారని ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు బర్నబాస్ అన్న, ఇంకా ఈ జూమ్ లో యాడ్ అయిన వారికి అందరికీ, వారి స్థానిక సంఘ ప్రియులకి అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఈ 6 మాటలు గుర్తుపెట్టుకుందాం. 1 కుమారుడు కుమారుని స్థానం, 2 కుమారుడు కుమారుని సంబంధం, 3 కుమారుడు కుమారుని గురించి సాక్ష్యం, తండ్రి ఇస్తున్న సాక్ష్యం, 4 కుమారుడు కుమారుని పని, 5 కుమారుడు కుమారుని భారం, 6 కుమారుడు కుమారుని అధికారం, 7 కుమారుడు కుమారుని యొక్క బాధ్యత. కాబట్టి కుమారత్వం అనే దాంట్లో 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యంగా ఆ 3లోంచి 7 మనం విన్నాం. మొదటి 3 ఏంటి? ఆదాము కుమారత్వం, ఆ పద్ధతి వేరు. క్రీస్తు కుమారత్వం, ఆ పద్ధతి వేరు. మన కుమారత్వం, ఆ పద్ధతి వేరు. అందుచేత ఇలాగూ మనం విన్నాము. దానిలోంచి 7 సంగతులు మనం విన్నాం. ఇవన్నీ మనసులో ముద్రించాలని మరొకసారిగా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగింపు చేస్తున్నాను. ప్రభు దీవించిన అందరికీ వందనాలన్నా. అలాగే చక్కటి వర్తమానం అందించినటువంటి కందుకూరి ఆశీర్వాదం అన్న గారికి ప్రత్యేక వందనాలు. కుమారత్వాన్ని గురించి తేటగా తెలియజేశారు. ఆదాము యొక్క కుమారత్వాన్ని, క్రీస్తు యొక్క కుమారత్వాన్ని, మనకు కలిగించిన కుమారత్వాన్ని గురించి తెలియజేసినటువంటి దైవజనులకు, ఆశీర్వాదాలకు వందనాలు. ఎందుకంటే ఆదామును దేవుడు మట్టితో చేశాడు, ఆయన కుమారత్వము వేరు. మరి యేసు క్రీస్తు ప్రభువారు ఆది యందు ఆయన యందు ఉండే తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మగా ఉండి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆదాము చేసిన అతిక్రమమునే తుడిచివేయటానికి ఆయన స్వరక్తమునిచ్చి ఆయన బాధ్యతను నెరవేర్చి దూరస్తులైన ఈ మానవుణ్ణి తిరిగి తండ్రికి దగ్గరగా చేయటానికి ఆయన స్వరక్తం ఇచ్చి అందరిని కొన్నాడు, ఆయన బిడ్డలుగా చేశాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ నిత్య జీవం ఇవ్వటానికి ప్రయాసపడినటువంటి బాధ్యత కలిగినటువంటి క్రీస్తు యొక్క కుమారత్వాన్ని గురించి మనం విన్నాం. మనకు కూడా ఒక బాధ్యత ప్రభువారు అప్పచెప్పారు.
నేను మిమ్మల్ని బిడ్డలుగా చేశాను కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి అనేక మందిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం ఇచ్చి అనేక మందిని శిష్యులుగా చేయమని పని. అక్కడ ఆ బాధ్యతలు ప్రభు నెరవేర్చిన పనులన్నిటిను ప్రభు ఆజ్ఞ మేర మనకిచ్చిన పనిని కూడా బాధ్యతను మనము నెరవేర్చవలసిన బద్ధులమై ఉన్నాం. ఏదేమైనా చక్కటి వర్తమానం అందించినటువంటి కందుకూరి ఆశీర్వాదన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి జాన్ పాల్ గారికి, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి రూపస్ అన్నకును, వాక్యం నిమిత్తము ప్రార్థన చేసినటువంటి ప్రభుదాస్ అన్నకును, మరి చక్కటి వాక్యమును అందించిన ఆశీర్వాదానికి వందనాలు తెలియజేస్తూ చివరిగా మనము ప్రార్థన చేసుకొని మరి కూడికను ముగించుకుందాం. మన మధ్యలో మల్లెపోగు పేతురు గారు ఉన్నారు. వారు మరి మనకు వాక్యాన్ని ఫలించులాగా ప్రార్థన చేస్తారు. పేతురయ్య, వందనాలయ్యా. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలం ఈ విధంగా ప్రతిదినము కూడుకొని ఈ మాటలు ఆలకించటానికి అవకాశాలు మాకు కల్పిస్తూ చక్కని వాతావరణాన్ని జూమ్ ద్వారా నడిపిస్తూ మీ మాటలు వినిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. మీ దాసుని ఆశీర్వాదమున నిలబెట్టుకొని దినం దేవుని కుమారుడు మనుషుని కుమారులు అంశం మీద మీరు మాట్లాడి మీ దాసుని ద్వారా మీరు వినిపించిన మాటలను బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తుండగా సేవా విధానంలో, పరిచర్య విధానంలో ఆటంకాలు, అభ్యంతరాలు, శ్రమలు, నిందలు, అవమానములు జరిగినప్పుడును వాటన్నిటినీ ఓర్చుకొని మీ పని చేయాలని బాధ్యత ఒక్కొక్కరికి ఒక భారాన్ని పెట్టి మీరు నడిపిస్తూ కాపాడుతూ నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వినిపించిన మీ దాసుని బలపరచండి. కావలసిన ఇంకా సమయము, ఆరోగ్యం అనుగ్రహించి అనేక దినాలు ఈ విధంగా మీ చిత్తమైతే మా మధ్యలోకి వచ్చి వినిపించటానికి కావలసిన సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. విన్న మేమందరం కూడా ప్రకారంగా చేయటానికి కృప చూపమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేస్తున్నటువంటి సహోదరులు పేతురు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు ఓడి చెరువు నుంచి మరి సహోదరుడు బర్నబాస్ గారు ఉన్నారు. వారు కొన్ని ప్రకటనలు ప్రకటించి తిరిగి మనకు విశేషాలను తెలియజేస్తారు.